బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మన పక్కింటి వాళ్ళకు ఎదిరింటి వాళ్ళకు ఏదైనా వస్తువులు కావాలి అని అడుగుతూ ఉంటారు. మా ఇంట్లో ఉప్పు అయిపోయింది, లేదంటే కాఫీ పొడి అయిపోయింది, షుగర్ అయిపోయింది, ఈ వస్తువులు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వస్తువులే కాకుండా మనకి ఉప్పు నూనె ఇలాంటివి కాకుండా అలాంటి వస్తువులు ఇంకేవైనా ఇవ్వచ్చు ఇవ్వకూడనివి ఏమైనా ఉన్నాయా? అలానే ఇంకోటి, చాలా మంది ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తూ ఉంటారు. సో అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఏమైనా సరుకులు ఉంటే అమ్మాయి తీసుకెళ్ళండి అని అంటారు. కొంతమంది తెలిసి కొన్ని తీసుకొస్తారు, కొంతమంది తెలియకుండా తీసుకొస్తూ ఉంటారు. అలాంటి వస్తువుల్లోని పుట్టింటి నుంచి ఆడపిల్లలు తీసుకురాకూడని వస్తువులు ఏంటి? రెండో ప్రశ్న ముందు చెప్తాను. ఉమ్, మొదటి ప్రశ్న ముందు మాట్లాడేస్తాను. ఓకే. మీ దగ్గర ఒక వస్తువు లేకపోతే ఎదటి వాడిని అడగకూడదు, అడిగితే పాపం వస్తుంది అని చెప్పడం కాదు. ఉమ్, ఉప్పు ఇవ్వడం తప్పే, ఉమ్, కానీ ఉప్పుని ఉప్పులా ఇవ్వకూడదని పూర్వకాలం ఏం చెప్పేవారు, ఉప్పు లోపల చిన్న బెల్లం ముక్క కానీ ఉమ్, లేదా చింతపండు కానీ వేసి నేల మీద పెట్టేవారు. ఇది వస్తు వినిమయం, తప్పేం కాదమ్మా. ఉమ్, ఉమ్, ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది, వెళ్ళడానికి లేదు, ఆ అడ్రస్ ఇస్తే ఇప్పుడు సాయంకాలం రాడు, అడగడం తప్పేం లేదు. ఉమ్, మీ ఇంట్లో మనశ్శాంతి కరువు అయిపోతే ఎతటి వాళ్ళ ఇంటికి మనశ్శాంతి తెచ్చుకోవట్లేదా మీరు? ఇలా ఆలోచిస్తారేమిటమ్మా? పదార్థాలు తప్పేం కాదమ్మా. ఉమ్, దాన్నే ఇంగ్లీష్లో చెప్పాలంటే షేరింగ్ అండ్ కేరింగ్, Okay. తప్పే ఉందండి. కానీ కొన్ని వస్తువులలో గ్రహముల ప్రభావం ఉంటుంది కనుక ఉమ్, అందుకని ఆ వస్తువులని స్వయంగా చేతికి అందించకూడదు. ఉమ్, అందుకని నియమని చెప్పారు. ఇది వాస్తు శాస్త్రవేత్తలు వేరే వాళ్ళు వాళ్ళంతా బాగా చెప్తారు, తప్పేం లేదమ్మా. అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టుగా అమ్మాయి ఏం పట్టుకెళ్ళచ్చు ఉమ్, అత్తారింటికి అని. ఉమ్, కానీ అత్తారింటికి వెళ్ళే అమ్మాయిలు తెలియనివి కొన్ని ఉన్నాయి. అత్తవారింటికి మొదటిసారి వెడుతున్న అమ్మాయి పేరేమిటో తెలుసునా? సూర్య. సూర్య. ఆ అమ్మాయికి ఇంకో పేరుంది, మేనా. నేనా? మా ఇనా, ఈమెకి సాటి లేదు. ఓకే. సూర్య అని ఎందుకన్నారు? ఆ పిల్లని పెళ్లి కూతుర్ని చేసింది సూర్య భగవానుడే. ఓకే. ఈ మేనా అన్న అమ్మాయి ఎక్కి ఊరేగే పల్లకి పేరు మేనా, మనం తగిలేసాం దాన్ని. ఉమ్, అందుకనే పెళ్ళి నీ స్నేహితురాలు మీనా మేనా ఎక్కి వెళ్ళింది అంటాడు సినిమా పాటలో. ఉమ్, ఇలా ఉంది అది. సూర్య, ఇదే మాట దేవకీదేవికి వాడాడు భాగవతంలో. చాలామంది తన్నుకుంటూ ఉంటారు, సూర్యయా సార్థం అంటే దేవకీదేవి నిక్నేము సూర్య అని చెప్తారు. కాదు, అప్పుడే పెళ్ళైన అమ్మాయి సూర్య. ఆవిడ వెళ్ళేటప్పుడు సూర్యుడు ఎలాగైతే 10 మందికి క్షేమం కలిగించేలాంటి వస్తువులను ఇస్తాడో తీసుకోమంటాడో, అమ్మాయి కూడా అలాంటి స్వచ్ఛమైన వస్తువులు తీసుకెళ్ళచ్చు. వాడి పారేసిన గుడ్డలు ఉంటాయి, ఉమ్, అమ్మమ్మ కట్టిన చీరలు డిజైన్లు బాగున్నాయి, ఉమ్, అవి పట్టుకెళ్ళకూడదు. అలాగే తీసుకెళ్లే వస్తువులు చెప్తాను నేను ముందు. ఉమ్, బంగారము, వెండి, రాగి, ఈ 3 కూడా పట్టుకెళ్ళచ్చు, పట్టుకెళ్ళొచ్చు. దాంట్లో తప్పు లేదు. ఉమ్, మంచము పందిరి పట్టి మంచం ఉండేది తాత ముత్తాతల కాలం నాటి, ఉమ్, ఉమ్, అలాంటివి తీసుకుని వెళ్ళవచ్చు. ఉమ్, అలాగే వస్త్రాలు కూడా ఒకళ్ళు కట్టు విడిచినవి మాత్రం తీసుకెళ్ళకూడదు. ఉమ్, నూతన వస్త్రాలు పట్టుకెళ్ళచ్చు. ఈ వస్త్రానికి మొదటి డిజైనర్ ఎవరో తెలుసునా? మొదటి పద్మశాలి సూర్య భగవానుడే. ఆయన దగ్గర కట్టింగ్లు చేయడానికి లేడీస్ ఉంటారు, కృత్తికలు అని చెప్పి, ఉమ్, అరుణం అని చెప్పి ఏకాగ్నికాండలో ఆ వస్త్రాలు చాలా గొప్పగా చెప్పారు. వస్త్రం మీద 8 దేవతలు ఉంటారు, ఉమ్, వీళ్ళు వెళ్ళొచ్చును. అన్నిటికంటే ముఖ్యం ఇప్పటి ఆడపిల్లలకి చెప్పేది మేము, మీరు ఏ వస్తువులైనా పట్టుకెళ్ళండి, ఇంట్లో వాళ్ళ ఏడుపుని మాత్రం పట్టుకెళ్ళకండి. ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి నాకు ఇది కావాలి ఇవ్వక చస్తా అలా టెన్షన్లు పెట్టి అది మాత్రం పట్టుకెళ్ళకండి అత్తారింటికి. ఉమ్, అంతేకాదు, పెళ్లి కూతురికి ఆశీర్వచనం అవుతుంది, ఆ సంగతి తెలియకుండా ప్రవర్తిస్తున్నారు అందరూ. కానీ వాళ్ళే అధికారం. ఉమ్, ఎవరిది అధికారం? అమ్మాయిదే అధికారం, పెళ్లి కూతురుదే. కానీ మంత్రం అదే ఉంది. ఎప్పుడు చెంగులు ముడేసేటప్పుడు అమ్మాయి చెంగు అక్కడే ఉంటుంది, అబ్బాయి కండువానే పట్టుకొని ముడేస్తారు. ఉమ్, పవిత్ర బంధం సీరియల్లో కూడా గ్రాఫిక్స్లో అదే వచ్చింది. చాలామందికి తెలియలే ఏమిటంది. అదేమిటి? సామ్రాజ్ఞీ భవ, అమ్మాయి అత్తవారింటికి వెడుతున్నావు,
అక్కడ పని మనిషి కాదు నువ్వు, సామ్రాజ్ఞీ భవ శశ్రీ, అత్తామామలకి నువ్వు మహారాణివి. సామ్రాజ్ఞీ భవ శశ్రాం ననాందరి, ననంజి అంటే ఆడపడుచు, ఆడపడుచు కూడా సామ్రాజ్ఞి నువ్వు. ఆ ఇల్లు నీ సామ్రాజ్యము నీ చేతుల్లో ఉంటుంది. ఎలాగైతే మహారాజు దేశాన్ని పరిపాలిస్తూ అందరినీ ఆనందంగా చూస్తాడో, నువ్వు కూడా కొత్త కోడలిగా అడుగుపెట్టి అందరినీ ఆనందంగా చూసుకో. నీ మరిదున్నాడే ఆయన సైన్యాధ్యక్షుడు, క్షేమం కలిగిస్తాడు అంటూ మంత్రం అది. అలాగే ఈ అమ్మాయి చదవాల్సిన మంత్రం ఉంటుంది. ఏమిటది? అహం వదామి, ఇక నుంచి కొంపలో నేను మాట్లాడతాను, త్వం సభాయాం వద, బయటికి వెళ్ళి టీవీ షూటింగ్లో మాట్లాడుకోను, ఇది అక్కడ చెప్పేది, త్వం సభాయాం వద అది. అంతేకాదు, నా ముందు ఏ స్త్రీని పొగడకు నువ్వు. అక్కడ వ్యాఖ్యానంలో పెద్దలు చెప్పారు, తల్లి చెల్లి అక్క వాళ్ళు కూడా అట పాపం. అంటే నేను ఇక్కడికి వచ్చినందుకు నా ప్రత్యేకత ఏమిటో ఆ ప్రత్యేకత గమనించు, ఉండు. ఇలాంటి వస్తువులు ఏవైనా కానీ పట్టుకెళ్ళవచ్చును, దాంట్లో తప్పేం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్ర గ్రంథములు, అంటే బైబిల్ కాదు అర్థం అక్కడ, అది కాదు అక్కడ, రామాయణ భారత భాగవతాది గ్రంథములు పట్టుకెళ్ళవచ్చును. మరచెంబుల నుండే ఒకప్పుడు, అంటే చక్క పాలు ఇలాంటి పోస అలాంటివి కానీ, లేదా పాత్రలు ఉపయోగించేవి స్టవ్లు పట్టుకెళ్లకుండా ఉన్న మంచిది, అది ఇలాంటి పట్టుకెళ్ళడం చేసుకోవచ్చును. అంటే ఏమిటనమాట, అవి తీసుకెళ్ళినప్పుడు అవి తీస్తుంటే వాళ్ళందరూ గుర్తు రావాలి, దీంట్లో అమ్మాయి చేసి పెట్టేది ఇలా. అలాంటి వస్తువులు తీసుకెళ్ళచ్చు, గ్రంథములు తీసుకెళ్ళచ్చును. పసుపు, కుంకుమ, గంధము, నూతన వస్త్రములు ఇలాంటివి తీసుకెళ్ళచ్చు. వాడి పారేసినవి, అసహించుకునే పదార్థములు, అలాగే ఇంట్లో కుక్కని పెంచుకున్నామని చెప్పి కుక్కని తీసుకెళ్ళకూడదు. కుక్కని తర్వాత తెప్పించుకోండి, ఎలాగా ఉన్నాడు కదా వాడు, ఎలాగాని వాడు అలాగే ఉంటాడు, అది అది సంగతి. ఇది పద్ధతి ఉంది. ఇది మనకి మనుధర్మ శాస్త్రం లాంటి వాటిలో చాలా అందంగా చెప్పారు. ఇంకా ఓకే ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి.